అన్ని ప్రాంతాల మీద కూడా ప్రభుత్వానికి సమానమైన న్యాయం ధర్మం ఉండాలి. ఇక్కడున్న రైతాంగం దిక్కు లేక గత్యంతరం లేక కాలువలు రాక ప్రాజెక్టు రాక భూగర్భ జలాల మీద ఆధారపడతారు అధ్యక్ష. ఒక ప్రాంతంలో రైతాంగానికి ప్రాజెక్టు ప్రభుత్వ సొమ్ముతో కట్టి వెంటనే ప్రభుత్వ సొమ్ముతో చేసి అతి చౌకగా అక్కడ నీళ్లు ఇస్తున్నారు, సంతోషం, ఇవ్వండి, ఇంకా దక్కించండి. రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి సాయం చేయని మాకు ఇచ్చలేదు. కానీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటున్నారో తెలంగాణలో కూడా అంతే తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ రైతాంగానికి వ్యవసాయానికి ఫ్రీగా పవర్ సప్లై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది న్యాయం చేసినట్టు అవుతుంది తప్ప ఇదేం గొంతెమ్మ కోరిక. మై డిమాండ్ ఇస్ రైట్ డిమాండ్. ఏ నాటికైనా సరే ఇదే ఓల్డ్ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు నుంచి మహబూబ్ నగర్ కాలువలు రావాల్సిందే. తెలంగాణ ప్రజలు వాళ్ళ న్యాయమైన హక్కు సాధించుకొని తీరుతారు అధ్యక్ష. ఇది చరిత్రలో జరగబోయే సత్యం మీరు చూడబోతారు. హరిహర బ్రహ్మాదులు అడ్డమచ్చిన, ఈ తాత జేజమ్మలు అడ్డమచ్చిన మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి ఇక్కడ లక్షల ఎకరాల సాగులోకి తీసుకొచ్చి చూపిస్తాం. ఇలా పాలమూరు పంపు పొంగు చూస్తే ఒక నది వారినట్టుగా, కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా కండతో చూసి నా ఒళ్ళంతా పులకరించిపోయిందని మనం చేస్తా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం చేసి నా జీవితం ధన్యమైందని నేను మనవి చేస్తా ఉన్నా.